ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సులు ప్రసంగాలతో బిజీగా ఉంటుంటే మంత్రి లోకేష్ మిగతా పనులు చక్కబెడుతున్నారు. సదస్సుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుకూలతను వారికి వివరించి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఆర్ఎంజెడ్ గ్రూప్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ ప్రకటన విడుదల చేసింది. దావోస్లో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ ముండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. విశాఖపట్నం కాపులుపాడ ఫేజ్ 1 ఐటీ పార్క్ లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ ను అభివృద్ధి చేయడానికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకారం తెలిపింది. అయితే దావోస్ లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ ముండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యంపై ప్రకటన విడుదల చేశారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింఘేటి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జతిన్ దలాల్, ప్రెసిడెంట్ అమెరికాస్ సూర్య గుమ్మడిలతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఇక విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని కోరారు. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ముందస్తు ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించమని సూచించారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అండ్ పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు భూమి పూజ షెడ్యూల్పై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు. you
మూడవ రోజు దావోస్ లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ పర్యటన కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజు కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతోటి ముఖాముఖి భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశం మీద నిర్వహించే సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హోరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ తో ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. సమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబులాల్, అలాగే ఆ సంస్థ సిఓఓ ఖుష్బు అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సిఇఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ స్కాండ్రెస్టర్ ఫర్ ముఖ్యమంత్రి తోటి సమావేశమై చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఏపీ సిఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రో రిజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాబోతా ఉన్నారు. ఆ తర్వాత $1 ట్రిలియన్ పైవోట్ రిటరేటింగ్ మార్కెటింగ్ సిగ్నల్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశం మీద చర్చా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. బ్లూంబెర్గ్ సంస్థ నిర్వహించున్నటువంటి $1 ట్రిలియన్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఏపీ లాంజ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. వాతావరణ మార్పుల మీద ఫైనాన్సింగ్, రీజనరేషన్, మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. నిన్న కూడా అనేక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని పలువురు ప్రముఖులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. అలాగే దావోస్ కు సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి వెంటే ఉండి ఆయన కూడా అనేక కంపెనీల సీఈఓలతోటి ఆయన కూడా వరుస భేటీలు నిర్వహించడం జరిగింది. నిన్న ఏకంగా RMZ సంస్థ దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమని మనం చెప్పుకోవాలి. మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు RMZ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్ లో RMZ చైర్మన్ మనోజ్ మోండా తోటి మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపాయి. ఆ చర్చలో ఫలవంతమయ్యాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల పెట్టుబడులతోటి 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు RMZ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖ నగరంలో GCC పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్ 1 IT పార్క్ లో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో GCC పార్కును అభివృద్ధి చేయడానికి RMZ గ్రూప్ అంగీకరించింది. దావోస్ లో జరిగినటువంటి 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో IT విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సమక్షంలో RMZ చైర్మన్ మనోజ్ మోండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్డ్ యూజ్ డిజిటల్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీద దృష్టి సారిస్తా ఉంది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూనే మరోవైపు విశాఖపట్నాన్ని నెక్స్ట్ జన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చాలన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముందు చూపుకు అనుగుణంగా ఈ RMZ ఈ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. విశాఖపట్నం ప్రాంతంలో దశల వారీగా 1 గిగావాట్ వరకు లక్ష సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కూడా RMZ గ్రూపు ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తా ఉంది. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఈ ప్రాజెక్టు నెక్స్ట్ జన్ డిజిటల్ అలాగే AI వర్క్ లోడ్ కు మద్దతుగా ఇది నిలవబోతా ఉంది. స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్ ప్రాధాన్యత ఇస్తుందనే చెప్పుకోవాలి. అలాగే రాయలసీమలో టేక్ లోడ్ వద్ద RMZ గ్రూప్ సుమారుగా 1000 ఎకరాల్లో పారిశ్రామిక లాజిస్టిక్ పార్కును అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసుకుంది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ అలాగే గిడ్డంగులు లాజిస్టిక్ కార్యకలాపాలను అభివృద్ధి చేయబోతా ఉంది. ఈ ప్రాజెక్టులన్నింటి మీద కలిపి రాబోయే 5 ఏళ్లలో RMZ సంస్థ దాదాపుగా $10 బిలియన్ పెట్టుబడిని పెట్టబోతా ఉంది. దీని ద్వారా IT అలాగే డేటా సెంటర్లు, పారిశ్రామిక లాజిస్టిక్ రంగాల్లో సుమారుగా 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. సింగిల్ విండో విధానం ద్వారా కాల పరిమితులతో కూడినటువంటి అనుమతులు అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఏపీ ప్రభుత్వం తమ ఏదైతే ముందస్తు కమిట్మెంట్ ఏదైతే ఉందో
దాన్ని మరోసారి నిరూపించుకుందనే మనం చెప్పుకోవాలి. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారులు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పారిశ్రామికవేత్త కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రి నారా లోకేష్ చొరవ కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే తరలి వచ్చారు. మరికొంతమంది కూడా వాళ్ళందరినీ కూడా చూస్తున్న తర్వాత వాళ్ళు కూడా తమ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తా తమ యొక్క ప్రణాళికలను ప్రభుత్వం ముందు నుంచి తమకు కావాల్సినటువంటి మేజర్ ఏదైతే భూములు కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామని కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఇవాళ ఆర్ఎంజెడ్ సంస్థ దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆర్ఎంజెడే కాదు, అనేక సంస్థలు ఇవాళ దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే ఉందనే చెప్పాలి. ఎస్ రామకృష్ణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న వేళ ఇటు సీఎంల దావోస్ పర్యటన డబ్బు వృధానే అంటూ రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా అసహనం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయితే పెట్టారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.